దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ తపస్సు కాలం 1వ ఆదివారం ఈ సాయంకాలపు దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు ఉదయం దివ్య పూజాబలిలో మొదటి పట్టణాన్ని ఆధారంగా చేసుకొని నోవా జీవితము నుండి మనము నేర్చుకోదగ్గ కొన్ని జీవిత పాఠాలను మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియులారా, మరొకసారి మీ అందరికి అర్థం అవడం కొరకు నోవా జీవితం నుండి మనకు అర్థమవుతుంది ఏమిటండి అంటే, ఆదికాండం 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో వాక్యము తెలియచేస్తున్నట్లుగా మనుష్యుల పాపములచే గాయపరపబడుతున్న దేవుని హృదయం గాయపరపబడుతుంది. ఎందువలన, ఎలాగండి అంటే, తాను ఎంతగానో ప్రేమించి తన రూపములో సృజించుకున్న మానవుడు ఆ దేవుని మాటకు విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఆయన హృదయం గాయపరపబడుతుంది. దేవుని యందు ప్రియులారా, అందుకే మానవులందరూ పాపం కట్టుకొనగా ఆయన చింతిస్తున్నాడు. అనవసరంగా మానవాళిని సృజించాను కదా, మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాను అంటూ ఆయన ఎంతో బాధపడ్డాడు. దేవుని యందు ప్రియులారా, అదేవిధంగా మన జీవితాలలో మన అతిక్రమముల వలన దేవుని హృదయాన్ని గాయపరిచినటువంటి ప్రమాదం ఉంటుందని గుర్తించమని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక రెండవది, దేవుని కృపకు పాత్రుడై జీవించిన నోవా, అతని కుటుంబం. ఈ రోజుల్లో మనందరం కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఏదన్నా వెనకేసుకున్నామా, నగానట్రా ఉందా, పొలం ఇల్లు వాకిలి ఉందా అని మనం ఆలోచిస్తుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఇక్కడ నోవా మాత్రం నాకు నా కుటుంబమునకు దేవుని కృప ఉంటే చాలు, దేవునికి ప్రియమైన వారిగా జీవించాలి, దేవుని దృష్టిలో యోగ్యులైన వారిగా జీవించాలంటూ వాళ్ళు జీవించారు. ఈ లోకము మొత్తాన్ని వైపు చూస్తే దేవాది దేవునికి నోవా అతని కుటుంబము మాత్రమే ఆయన కృపకు పాత్రులై జీవించారంటే దేవుని యందు ప్రియులారా, మనం కూడా దేవుని కృపకు పాత్రులమై జీవించాలి ప్రియమైన సహోదరుడా సహోదరి. ఇక మూడవది, నోవా జీవితంలో చూసినట్లయితే దేవుడు ఆజ్ఞాపించిందంతా నెరవేర్చాడు, దేవుని ఆజ్ఞలకు విధేయించాడు. ఈ క్రమంలో పరుల కంటికి లోకుల కంటికి లోకువైపోయిన ఆయన దేవునికే లోబడ్డాడు. దేవుడు పడవ కట్టమంటే పడవ కట్టాడు. ఎలాగైతే దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన జీవించాడు. ఒక ప్రక్క లోకమంతా ఆయన కోడై కూస్తున్నా, వెక్కిరిస్తున్నా, నవ్వుల పాలు చేస్తున్నా, లోకువ చేస్తున్నా ఆయన భయపడలేదు. అలాగే విధంగా మన జీవితాలలో కూడా లోకుల దృష్టిలో లోకువైపోయిన, పరుల కంటికి లోకువైపోయిన దేవుని ఆజ్ఞలు పాటించడంలో, దేవునికి చిత్తము నెరవేర్చడంలో మనం ఏనాడు వెనుకడుగు వేయరాదు. విధేయతే రక్షణ మంత్రం. దేవుని యందు ప్రియులారా, నోవా జీవితంలో విధేయించాడు, రక్షింపబడ్డాడు ఆ జలప్రలయం అనే ప్రమాదము నుండి. దేవుని యందు ప్రియులారా, ఈ 3 విషయాలను మనం ధ్యానించడం జరిగింది ఉదయం దివ్య పూజాబలిలో. మరి ఈ రోజున ఈ సాయంత్రం ఆరాధనలో మరిన్ని 3 విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఒక వచనం చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం. నోవా వాడలో అతనితో పాటు ఉన్న క్రూర మృగములను పశువులను దేవునికి జ్ఞప్తికి వచ్చెను. దేవుని యందు ప్రియుల, ఇది మన యొక్క ధ్యానాంశం. దేవునికి జ్ఞప్తికి వచ్చెను. గాడ్ రిమెంబర్డ్ నోవా. గాడ్ రిమెంబర్డ్
నోవా. దేవుడు భూమి మీద గాలి వీచినట్లు చేసెను, అంతటా నీరు తగ్గిపోయెను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ప్రభు మనకేం చెప్తున్నారంటే, మన ఆపదలలో మనలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్న ప్రేమగల దేవుడు. ఓకే, చెప్పండి అందరూ. మన ఆపదలలో మనలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్న ప్రేమగల దేవుడు. అక్కడ విషయం ఏంటంటే, ఆ 6వ అధ్యాయం నుంచి మనం చదివితే 6-7 అధ్యాయాలు కొండపోతగా వర్షం కురుస్తుంది. 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి ఆ యొక్క జలప్రళయము ఎంత ఎత్తుగా ఉందంటే, ఎత్తైన పర్వతాలు సైతం మునిగిపోయాయి, కనిపించట్లేదంట దేవుని యందు ప్రియులారా. అంటే దేవుని కోపం రగులుతుంది, దేవుని కోపం తగ్గడం లేదు, కనుక వర్షము కూడా తగ్గడం లేదు. దేవుడు ఎంతో కోపముతో పాపిష్టి తరాన్ని, పాపిష్టి మానవాళిని ఈ భూమి నుండి తుడిచివేస్తున్నటువంటి ప్రయత్నం ప్రభు చేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఆ మహాకోపములో కూడా, ఆ ఉగ్రతలో కూడా, ఆ శిక్షలో కూడా దేవుడు తనకు ఇష్టమైన వారిని, తన కృపకు పాత్రులైనటువంటి నోవాను, అతని కుటుంబమును ఆయన జ్ఞప్తి యందు ఉంచుకున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే నాకు మరొక సందర్భం గుర్తొస్తుంది. దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడ దానియేలు స్నేహితులు ముగ్గురు. ఆ ముగ్గురు స్నేహితులు ఆ యొక్క రాజుగారి యొక్క విగ్రహానికి తల వంచి ఆరాధించలేనప్పుడు శిక్ష ఏంటండి? అగ్నిగుండములో పడవేయబడడం. రాజుగారు వచ్చి, ఎందుకు నా విగ్రహానికి ఆరాధించలేదంటే, మేము మనుష్యులను ఆరాధించాం, దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తామన్నప్పుడు ఆ రాజుకి మరింత కోపం వచ్చేస్తుంది. కనుక ఏమంటున్నాడు? ఆ యొక్క అగ్నిగుండాన్ని 10 రెట్లు పెంచండి అన్నాడు. 10 రెట్లు పెంచాడు. ఎంత కష్టం వచ్చింది వాళ్ళకి! ఎంత కష్టం అంటే, ఏ సైనికులైతే ఈ ముగ్గురిని అగ్నిగుండంలో తొయ్యడానికి వెళ్ళారో వాళ్ళు మసైపోయారు, బుగ్గైపోయారు. దేవుని యందు ప్రియులారా, శిక్షించడానికి వెళ్ళిన వారు ఆ అగ్ని వేడికి తాగలేక వాళ్ళు మసైపోయారంట. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం అగ్నిగుండంలో పడవేయబడగా వారి దగ్గర ఒక మనుష్య కుమారుడు కనిపించాడు. వారి చుట్టూ ఒక అగ్ని వలయము, కంచెలాగా, కాపులాగా ఒక వలయం కనిపిస్తుంది. రాజుగారు అంటున్నారు, అయ్యా, మనం ఎంతమందిని అగ్నిగుండంలో పడేశాం? ఎంతమందిని? మరి నాకేంటి 4 కనిపిస్తున్నారు? ఆ 4వ వాడు దైవ కుమారుడిలాగున్నాడే, ఆ 4వ వాడు దేవదూతలాగున్నాడే. ఆహా, వీళ్ళ దేవుడే అసలైన దేవుడు. ఎందుకంటే వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడంటే, తన బిడ్డలను వాళ్ళ కష్టాలలో, వాళ్ళ శ్రమలలో, వాళ్ళ అగ్నిగుండంలో ఉంటుండగా కూడా ఆయన గుర్తుంచుకుంటున్నాడు. హీ రిమెంబర్స్, అవర్ లార్డ్ రిమెంబర్స్ అస్ ఇన్ ఆల్ అవర్ డిఫికల్టీస్. మన దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. దేవుని యందు ప్రియులారా, దానియేలు ఎవ్వరికి ప్రార్థించకూడదన్నప్పుడు ఆయన యెహోవాను యెరూషలేము దేవాలయం వైపు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థిస్తూ ఉండగా అతను ఏం చేశారు? సింహముల బోనిలో పడవేశారు. సింహముల బోనిలో పడవేయగా దేవుడు దానియేలును గుర్తుంచుకున్నాడు. సింహముల బోనిలో దేవుడు ఆ ముగ్గురు మిత్రులను జ్ఞప్తి అందించుకున్నాడు. అగ్నిగుండములో దేవుడు నోవాను గుర్తుంచుకున్నాడు. ఆ జలప్రలయములో. దేవుని యందు ప్రియులారా, ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. నేను నీ పేరును
మీద రాసుకొని నా అరచేతులలో రాసుకొంటిని. నీ ప్రాకారముల నిమిత్తము నీ ప్రాకారములు అనగా నీ ముఖ పోలికలు నిత్యము నా కన్నుల ఎదుట నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవి. చెప్పండి అందరూ, నేను నీ పేరును నా అరచేతులలో రాసికొంటిని. నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవి. మన పేరును దేవుడు రాసుకున్నాడంటే దేవుని యందు ప్రియులారా, మన యొక్క ముఖ పోలికలు నిరంతరము దేవుని సన్నిధిలో దేవుని ముఖం మీద ఉన్నాయంటే దేవుని యందు ప్రియులారా. కనుక మన అన్ని కష్టాలలో ఆయన మనల్ని గుర్తుంచుకుంటున్నాడు. మన ఆపదలలో మనల్ని జ్ఞప్తి యందు ఉంచుకుంటున్న ప్రేమగల దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు నేను ప్రేమిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. యేసు ప్రభు కూడా సిలువలో వేలాడుతూ అని అంటున్నాడు, ఏలీ ఏలీ లేమా సబక్తాని. చెప్పండి, నేను చెప్పింది కాదు, దాని అర్థం చెప్పండి. ఏలీ ఏలీ లేమా సబక్తాని అంటే, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచావు. యేసు ప్రభు కూడా ఆ కఠోరమైన కఠినమైన శిక్షను అనుభవిస్తూ అనుకున్నాడు, నా తండ్రి నన్ను మర్చిపోయాడా ఏమిటి, నా తండ్రి నన్ను మర్చిపోయాడేమో, నా తండ్రి నన్ను చేయి విడిచిపెట్టేశాడేమో అనుకున్న మరుక్షణమే మరలా ఆయన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో తండ్రి, నీ చేతులలో నా ఆత్మను అప్పగించుచున్నాను. నువ్వు నన్ను విడిచిపోవటము, నువ్వు నన్ను విడిచిపెట్టవు, నువ్వు నన్ను మరిచిపోవు, కనుక నీ చేతులలో నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవుని యందు ప్రియులారా, గాడ్ నెవర్ ఫర్గెట్స్ అస్. దేవుడు మనలను ఎన్నడూ మరిచిపోడు. నీ కష్టాలలో, నీ శోధనలలో దేవుడు నిన్ను మరిచిపోవడం లేదు. ఈ తపస్సు కాలంలో, ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు 40 దినముల పాటు మృగములతో ఎడారిలో జీవించాడంట, మృగములతో పోరాడాడంట. మన పోరాటము మృగములతో. ఏ మృగాలు? క్రూర మృగాలు. ఎటువంటి మృగాలంటే ఆత్మీయ లోకానికి చెందిన క్రూర మృగాలు. అవి అసూయతో నిండి ఉన్న మృగాలు, ద్వేషముతో నిండి ఉన్న మృగాలు. అవి తట్టుకోలేవు. మానవుడు దేవుని ప్రేమను పొందడం అవి చూస్తూ తట్టుకోలేవు. మానవుడు పరిశుద్ధంగా జీవించడం ఆ మృగాలు, అసూయతో నిండిన మృగాలు తట్టుకోలేవు. తాను కోల్పోయిన వైభవం, తాను కోల్పోయిన మోక్షం, తాను కోల్పోయిన నిత్యానందం మనిషి కూడా పొందకూడదు అన్న అసూయతో నిరంతరము రగిలిపోతున్నటువంటి మృగాలతో మనం పోరాటం చేస్తున్నాం. అందుకే శోధనలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్ను నాశనం చేయడానికి, నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి సమయంలో మనం గుర్తుంచుకోవాలి, గాడ్ నెవర్ ఫర్గెట్స్ అస్. దేవుడు మనలను ఎన్నడూ మర్చిపోడు. ఆ శోధన సమయంలో మనం ప్రార్థించగలగాలి. ఆ నోవా ఆ పడవలో నుండి ప్రార్థించినట్లుగా, ఆ పడవేంటో కాదు ఈ తల్లి అయిన శ్రీసభ, ఆ జలప్రళయం ఏమిటో కాదు ఈ కాలగమనము. దేవుని యందు ప్రియులారా, ఆ జలప్రళయము, జలములపై నోవా పడవ ప్రయాణం చేస్తున్నట్లుగా ఈ కాలముపై, ఈ టైముపై, ఈ జలములపై శ్రీసభ ప్రయాణం చేస్తుంది. ఆ పడవలో నోవా ఉన్నట్లుగా ఈ కథోలిక శ్రీసభలో నువ్వు నేను ఉన్నాం. ఆ పడవలో ఉన్నటువంటి నోవా ప్రార్థించినట్లుగా నీవు నేను ఈ శ్రీసభ అనే పడవలో నుండి ప్రార్థన చేయాలి. ఆ పడవలోనున్న నోవాను దేవుడు జ్ఞప్తి యందు ఉంచుకున్నట్లుగా ఈ శ్రీసభ అనే పడవలో ఉన్న నిన్ను నన్ను దేవుడు నిరంతరము జ్ఞప్తి యందు ఉంచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఘోరమైన శాపము నుండి, మరణము నుండి నోవాను అతని కుటుంబాన్ని పడవను కాపాడినట్లుగా నరకము నుండి, నిత్య నరకాగ్ని నుండి దేవుడు నిన్ను నన్ను ఈ పడవ ద్వారా కాపాడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక శోధన వేళల్లో
నా దేవుడు నన్ను మర్చిపోయాడా? లేదు. దేవుడు మన జ్ఞప్తి యందు ఉంచుకుంటున్నాడు. మనము అతని వైపు మన మనస్సులను త్రిప్పాలి దేవుని యందు ప్రియులారా. ఒక రోజున పునీత కత్తెరీనమ్మ, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియాన్నాపురి కత్తెరీనమ్మ అమ్మగారు అనుకుంటా, లేదంటే చిన్న తెరేసా అమ్మగారు, ఈ అమ్మగారు, ఈ పునీతురాలు ఒకానొక రోజున ఘోరమైనటువంటి శోధనలకు గురయ్యారంట. లోకవాంఛలకు, శారీరక వ్యామోహముల లాంటి శోధనలకు గురవుతుంటే ఆమె ఏడుస్తూ 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 గట్టిగా ప్రార్థిస్తున్నారట, ప్రభువా అని. ప్రార్థించినప్పుడు ప్రభు సమాధానం చెప్తున్నారు. ఏమని అడుగుతుందట? జీసస్, వేర్ వర్ యూ వెన్ దీస్ డెవిల్స్ టార్మెంట్ మీ? ఈ దుష్టాత్మలు, ఈ దెయ్యాలు, ఈ పిశాచములు, ఈ క్రూర మృగాలు నన్ను వేధిస్తున్నప్పుడు, నన్ను బాధిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? ప్రభు నెమ్మదిగా సమాధానం చెప్తున్నారు. నేను నీ హృదయములోనే ఉన్నాను అన్నారట. నా హృదయంలో ఉన్నావా? ఇటువంటి భయంకరమైనటువంటి శోధనలు వస్తున్నప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నీ హృదయం లోపల చిన్న బాధ ఉన్నా చూడు, తప్పు చేస్తున్నానేమో, ఇది తప్పు, ఇది పాపం అన్న బాధ ఉన్నది చూడు, అది ఎవరు కలిగించారనుకుంటున్నావు? నేనే కలిగించాను. అందువలనే నువ్వు దాన్ని జయించగలిగావు. మన హృదయములో దుఃఖాన్ని, మన హృదయములో బాధను శోధనలకు వచ్చినప్పుడు, పాపము చేస్తున్నప్పుడు అది కలిగిస్తున్నారే, అది ప్రభువే కలిగిస్తున్నారట. దేవుడు మనల్ని మర్చిపోవడం లేదు. మన శోధన వేళల్లో, మన కష్టాల సమయంలో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన వైపు తిరగడమే లేటు. శోధనల సమయంలో ఏమవుతుందండి? రోడ్డు మీద వెళ్తుండగా ఒక భయంకరమైన కుక్క వెంటబడితే, ఒక పాము వెంటబడితే ఏం చేస్తాం? అమ్మా అంటూ అమ్మ వైపు, నాన్న అంటూ నాన్న వైపు పరిగెడుతున్నట్లుగా నేను కూడా ఆ దేవుని వైపు, అమ్మ మరియ తల్లి వైపు పరుగు పెట్టాలి, ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. అదే తప్పు ఏవమ్మ చేసింది, పిలవకపోవడం అనే తప్పు. ఈ మొదటి ఏవమ్మ, ఆదాము భార్య, ఆ యొక్క పండు దగ్గరికి వెళ్ళింది. ఏం చేసింది? ఈ పండు ఎందుకు తినడం లేదు అని పాము అడుగుతుంటే వెంటనే నా ప్రభువా, నా దేవా అనకుండా మాట్లాడుతుంది. ఇంకానా, నీ ఊరేంటి, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇది బాగుంటుందా, ఎలాగుంటుంది, ఏంటి? ఇది తింటే నువ్వు దేవుడు అంతటి వాడవైపోతావు. అయ్యో దేవుడు తినొద్దన్నాడే అంటే, లేదు దేవుడు అబద్ధం ఆడాడు అంటూ అబద్ధాల కోరు దేవుడిని అబద్ధం ఆడాడని చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. నమ్మేసింది. ఆ శోధన సమయంలో ఆ ఏవమ్మ ఓ దేవా నా ప్రభువా అంటే ఆ శోధన పటాపంచులైపోయి ఉండేదేమో. మనందరం కూడా శోధనలు ఎదురైనప్పుడు శోధనలో పడిపోతున్నాం. కారణం ఏంటంటే వీ డోంట్ కాల్ ఫర్ హెల్ప్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వీ డోంట్ కాల్ ఫర్ హెల్ప్. మన దేవుడు పక్కనే ఉన్నాడు, మన తండ్రి పక్కనే ఉన్నాడు. మనం ఏమంటాం? ఒక కుక్క వచ్చి కరిచినప్పుడు, రే నన్ను పిలవచ్చు కదరా అంటావా? రే నన్ను పిలవచ్చు కదా, రే నాకు చెప్పొచ్చు కదా. దేవుడు కూడా అదే అంటున్నాడు. నీ శోధన వేళల్లో, నీ కష్టాల వేళల్లో వై డోంట్ యు కాల్ మీ? నన్ను ఎందుకు పిలవడం లేదు, నన్ను ఎందుకు మర్చిపోతున్నావు? ఆయన మనల్ని గుర్తుంచుకుంటే సరిపోతుందా? మనం ఆయన్ని గుర్తుంచుకోవద్దా? ఆయన మనతో ఉంటే సరిపోదు, మనము కూడా ఆయనతో ఉండాలి. ఆయన మనల్ని ప్రేమిస్తే సరిపోదు, మనము కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన మనం పిలిస్తే సరిపోదు, ఆ పిలుపును ఆలకించి మనం వెళ్ళాలి. కనుక మన కష్టాలలో, మన బాధలలో, మన శ్రమలలో, మన శోధనలో దేవుడు మనల్ని గుర్తుంచుకుంటున్నాడు. మనం కూడా ఆయనను పిలవగలగాలి. దేవుని యందు ప్రియులారా, ఆయన సహాయాన్ని కోరగలగాలి. ఇది మన మొదటి ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుని యందు ప్రియులారా, రెండవ ధ్యానాంశానికి వెళ్దాం. ఆది కాండము 8వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. ఆది కాండము 8వ అధ్యాయము 21-22 వచనాలు. బలి సుగంధమును లేదు, చదవండి. బలి సుగంధము వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనలన్నీ దుష్టములు. ఏంటండి? దుష్టములు. అందరు చెప్పండి. దుష్టములు. దేర్ ఇస్ నథింగ్ హోలీ ఇన్ అవర్ థాట్స్. యవ్వన కాలము నుండే మన ఆలోచనలన్నీ కూడా దుష్ట ఆలోచనలుగా ఉంటున్నాయని దేవుని వాక్యం చెప్తుంది. చదవనమ్మా. ఆయనను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇంక ముందెన్నడును శపింపను. ఇప్పుడు చేసినట్లుగా ఇక ముందు ఇలా ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతలము, పగలు, రేయి యథావిధిగా కొనసాగునట్టు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, వాగ్దానాలు చేస్తూ వాగ్దానం నెరవేరుస్తున్నటువంటి మన దేవుడు. ఇందాక మనం ఏం చేసాం? మన శ్రమలలో మనలను జ్ఞప్తి యందు ఉంచుకుంటున్న దేవుడు. ఈ రెండవ ధ్యానాంశం వాగ్దానాలను నెరవేరుస్తున్నటువంటి దేవుడు. దేవుని యందు ప్రియులారా, 9వ అధ్యాయం, అదే ఆది కాండము 9వ అధ్యాయం 11, 12, 13 చదవనమ్మా. మీతో ఒడంబడిక, మీతో వాగ్దానము, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక ఒడంబడిక చేసుకుంటున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయము వలన సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడునో మరలా భూమి మొత్తాన్ని నాశనం చేసే అంత ముంపు ఇంకా ఎప్పుడు రాదు. 12వ వచనం. తరతరముల దాకా నాకు మీకు మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడికను గుర్తుగా ఉంచుచున్నాను. 13వ వచనం. నాకు భూమికి నడుమనున్న ఒడంబడికకు గుర్తుగా మేఘములో ధనుస్సును ఉంచుచున్నాను. దేవుని యందు ప్రియులారా, ఓకే. తర్వాత అదే విధంగా చాలు. 16వ వచనంలో శాశ్వత నిబంధనను నేను గుర్తు చేసుకుందును, ధనస్సు మేఘములో ఉండును, దానిని చూచినప్పుడు దేవునికి భూమి మీద జీవరాశికి నడుమనున్న శాశ్వత నిబంధనను గుర్తు చేసుకుందును. దేవుని యందు ప్రియులారా, కింద 17వ వచనం, ఒడంబడికకు గుర్తు ఇదియే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నాడు. మరలా ఇటువంటి నీటి ముంపుతో లోకాన్ని నాశనం చేయను, గురుతుగా ఇంద్రధనస్సును పెడుతున్నాను. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణం, ముఖ్యంగా 2వ పట్టణం, పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే అందులో క్లియర్గా ఉంటుంది. వాక్యంలో ప్రభు చెప్తున్నారు, ఈ నోవా జలప్రళయము దేనికి గుర్తుగా ఉందో తెలుసా? నోవా జలప్రళయంలో ఆ నీరు దేనికి గుర్తుగా ఉందో తెలుసా? మన జ్ఞానస్నానమునకు గుర్తుగా ఉన్నది. ఆ ఒడంబడిక జ్ఞానస్నానమనే రూపమును ఎత్తుకుంటుంది. ఆ నీటి నుండి నోవాను కాపాడాడు ప్రభు అయిన దేవుడు. అవునా? ఎర్ర సముద్రం అనే నీటిని మోషే దాటారు. యోర్దాను నదిని ఇజ్రాయేలీలు దాటారు దివ్య మందసాన్ని పట్టుకొని. యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందాడు. నామాను యోర్దాను నదిలో కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ నీరు నీరు నీరు. నోవా జలప్రళయంలో నీరు, ఎర్ర సముద్రములో నీరు, యోర్దాను నదిని దాటేటప్పుడు నీరు, నామాను కుష్ఠము పోవాలంటే నీరు, యేసు ప్రభు జ్ఞానస్నానంలో నీరు. ఇవన్నీ దేని సూచిస్తున్నాయంటే, నీ నెత్తి మీద గురువు నీళ్ళు పోస్తాడే, నీ నెత్తి మీద జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నానంటున్నాడే దేవుని యందు. దానికి గుర్తుగా ఉంది. అక్కడ నోవాను కాపాడినట్లుగా నిన్ను నేను కాపాడుతున్నాను.
అక్కడ ఇజ్రాయేలు ప్రజలను రక్షించినట్లుగా నిన్ను నేను రక్షిస్తున్నాను. అక్కడ నామాను కుష్ఠాన్ని పోగొట్టినట్లుగా ఇక్కడ నీ పాపం అనే కుష్ఠాన్ని పోగొడుతున్నాను. అక్కడ యేసు ప్రభు మానవుడిగా అవతరించి మానవుడిగా సమస్త ఆజ్ఞలకు లోబడ్డాడు కదా, ఆయన మరణించి ఉత్థానుడయ్యాడు కదా, నీవు కూడా పాపమునకు మరణించి ఇప్పుడు వరకు సాతానుకు బిడ్డగా ఉన్న నీవు ఈ జ్ఞానస్నానము వలన నీవు నాకు బిడ్డగా మారుతున్నావు. బై బ్యాప్టిజం వీ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బై బ్యాప్టిజం వీ బికమ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవునికి బిడ్డలమవుతున్నాం. దేవుని యందు ప్రియులారా, చూసారా, నోవా జలప్రళయము వాగ్దానము ఏ రూపం ఎత్తుకుందండి అంటే జ్ఞానస్నాన రూపం ఎత్తుకొని జ్ఞానస్నానములో ఆ నీటిని సూచిస్తుంది. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఎలాగైతే ఆ నీరు అనే వినాశనం నుంచి కాపాడానో ఈ నీటి ద్వారా నేను నిన్ను పాపం అనే వినాశనం నుండి కాపాడుతున్నాను అని ప్రభు చెప్పి. గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు విశ్వసనీయమైన దేవుడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనం. తన కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తుతో సహవాసము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. చెప్పండి అందరూ, విశ్వసనీయుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13వ వచనం. మానవులకు సాధారణము కాని ఏ శోధన మీకు కలుగలేదు, ఎలైనా దేవుడు నమ్మదగినవాడు. చెప్పని అందరూ, దేవుడు నమ్మదగినవాడు. మరొకసారి, దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. వన్స్ హీ సేస్ హీ డస్. ఆయన వాగ్దానము చేస్తూ ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాడు. మనం ఎంత పాపాత్ములుగా ఉన్ననో ఆయన మాత్రం తన ప్రేమను మానడం లేదు, తన కృపను ఇవ్వడం మానడం లేదు. రక్షణ మారి నడిపిస్తూ ఆయన నడుస్తూనే ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాగ్దానాలు నెరవేర్చుకునే దేవుడు మన దేవుడు. జ్ఞానస్నానము ద్వారా మనల్ని రక్షిస్తూ ఆయన విశ్వసనీయుడుగా నమ్మదగిన దేవుడుగా కొనసాగుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరి ధ్యానాంశం ఆది కాండము 8వ అధ్యాయం 20వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవా దేవునకు పూజాపీఠమును నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. దేవుని ఇది కృతజ్ఞతా బలిని నోవా అర్పించెను. ఆ జల ప్రళయము నుండి కాపాడిన తర్వాత, కాపాడావా? సరే అయితే ఓకే, ఉంటాను, బాయ్ బాయ్. నో, ఎంత మేలు చేసిన దేవా, నేను నీకు కృతజ్ఞతా బలిని సమర్పింతును అంటూ ఆ నోవా అతని కుటుంబము దేవునకు కృతజ్ఞతా బలిని సమర్పించారట. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున వాట్ యు ఆర్ టుడే ఈజ్ ఆల్ ప్యూర్లీ గాడ్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్. మనం ఈరోజు ఏమై ఉన్నామో ఇదంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదమే. ఒక్క నిమిషం మీరందరూ దేవుని యందు ప్రియులారా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, లేదంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. మీ జీవితాలు బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తాయి, అవునా? ఇప్పుడు కలర్ బొమ్మలా కనిపిస్తున్నాయి. ఈ రోజున కారులో తిరిగేవాడు ఒక 20 సంవత్సరాల క్రితం సైకిల్ మీద బండి మీద వెళ్ళేవాడేమో. ఈ రోజున బండి నడిపేవాడు ఒక 10-20 సంవత్సరాల క్రితం సైకిల్ మీద వెళ్ళేవాడు, నడిచి వెళ్ళేవాడేమో, అవునా కదా? లేదు, మేము పుట్టుకు నుండే కారులో తిరిగామంటారా? ఎవడు అలా చెప్పడానికి లేదు. ఈరోజు మనకున్నదంతా ఒకప్పుడు మనకు లేదు, ఈరోజు మనకుంది. ఒకప్పుడు లేని వారం, ఈరోజు మనకు కలిగిన వారం.
అంటే మనం వృద్ధి చెందడం లేదా? ఇదంతా కూడా దేవుని కృప, ఇదంతా కూడా దేవుని ఆశీర్వాదం. మరి దీని అంతటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నామా? నోవా దేవునకు కృతజ్ఞతాబలిని సమర్పించాడు. గడిచిన వారాల్లో కొన్ని ఆదివారం బైబిల్ వాక్యాలు చదువుకున్నప్పుడు సువార్తలు చూడండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక స్త్రీ ఉంటుంది. ఎవరా స్త్రీ? మార్కు 1:31 పేతురు గారి అత్త. మార్కు 1:31 చెప్పండి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేయిని పట్టి తాకగానే జ్వరము వీడిపోయింది. అది కామనే. తర్వాత ఏంటి అసలైన స్పెషాలిటీ? అంతటా ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగెను. అంతటా ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగెను. దట్ ఈస్ హర్ గ్రాటిట్యూడ్. అది ఆమె కృతజ్ఞత. అందులోనే 45వ వచనం చూడండి. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా కుష్ఠరోగులను స్వస్థపరిచారు. ఎవరికి చెప్పకండ్రా బాబు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగిన. బికాస్ దే కుడ్ నాట్ కంట్రోల్, దే కుడ్ నాట్ బట్ ఎక్స్టోల్ ద ప్రైజెస్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క మహిమను ప్రకటిస్తూ వెళ్ళాడు, ఉండలేకపోయాడు. కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు దేవుని యందు ప్రియులారా. కనుక ఆ పేతురు గారి అత్తగారు ఎలా కృతజ్ఞత చూపించారో, ఆ కుష్ఠరోగులు ఎలా కృతజ్ఞత చూపించారో, ఆ నోవా ఎలా కృతజ్ఞత చూపించాడో, కష్టముల నుండి పైకి లేపుతున్న దేవునకు కృతజ్ఞతలు చెప్పండి. శోధనల నుండి బయటపడేస్తున్న దేవునకు కృతజ్ఞతలు చెప్పండి. పాపములో పడిపోయినప్పుడు నిన్ను క్షమిస్తున్న దేవునకు కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత లేని భక్తిహీనులు కాకండి. ఈ రోజున నోవా జీవితం మనకు నేర్పుతున్న మరికొన్ని ముఖ్యమైనటువంటి 3 పాఠాలు ధ్యానించాం దేవుని యందు ప్రియులారా. మరిదిగో మన ఆపదలలో మనం గుర్తుంచుకుంటున్నాడు, మన శోధనల్లో కూడా ప్రభు మనం గుర్తుంచుకుంటున్నాడు. శోధనలు దేవుడెవడు? సాతానుడు ఇస్తున్నాడు. దేవుడు అనుమతిస్తాడు. వాటి తర్వాత నీకు అనుగ్రహాలు ఇద్దామని దేవుని యందు ప్రియులారా. ఆ శోధనలు జయిస్తేనే మనకు ఆశీర్వాదము, మనకు మహిమ కిరీటము. కనుక మన శోధనల్లో, మన ఆపదలలో, మన కష్టాలలో దేవుడు మన జ్ఞప్తి దించుకుంటుండగా మనం దేవుని సహాయాన్ని కోరాలి. రెండవది, ప్రభు వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాడు. జ్ఞానస్నానము ద్వారా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మూడవది, ఇన్ని మేళ్ళు చేసిన దేవునికి నోవా కృతజ్ఞత చెప్పినట్లే ఈ తపస్సు కాలాన్ని దయచేసినందులకు, దేవాలయాన్ని ఇచ్చినందులకు, తల్లి అయిన శ్రీ సభలో నేను భాగస్థులను చేసినందులకు, ఈ వాక్యమును నీకు పంచి ఇచ్చినందులకు, నీకు ఇష్టమన్నా నీకు ఇష్టం లేకపోయినా ఈ వాక్యమును ఆలకించే భాగ్యం ఇచ్చినందులకు, దేవుని వాక్కు వివరణ నీవు పొందినందులకు దేవునకు కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతతో మరింత దేవుని కృపకు పాత్రులు కండి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున